హలో గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం ప్రధానంగా మనము ఈరోజు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూసుకోవడానికంటే ముందుగా ఈ 200 యూనిట్ల కరెంటు ఒకటి ఉచిత గ్యాస్ సిలిండర్ విషయం చాలా గమ్మత్తుగా ఉందయ్యా ఇవి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఎందుకంటే మీరు వినియోగించుకునేటువంటి వినియోగదారులు మనం కదా వాడుకునేటి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పథకాలు వర్తించేది మనకే కాబట్టి మనం ఈ వార్తను పూర్తిగా చూడాలి చూస్తేనే మనకు అర్థమవుతుంది గ్యాస్ బుడ్డికి ఎంత రేట్ ఉంది మనకి ఎంతకి ఇస్తున్నారు ఉచిత కరెంట్ అని చెప్పిండ్రు 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకుంటే వాళ్ళకు కరెంటు బిల్లు లేదనే చెప్పినటువంటి మాటలు కానీ ఇవాళ అనేకమైనటువంటి ఆంక్షలు విధించారు వీటన్నింటికి ఇక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు 6 గ్యారెంటీల పేర్లు చెప్పి 6 గ్యారెంటీలలో గమ్మత్ అయినటువంటి ఆంక్షలు విధిస్తుండు 6 గ్యారెంటీలల్లో ఫస్ట్ 6 గ్యారెంటీలలో 2 గ్యారెంటీలు అమలు చేసిండు అధికారంలోకి రాగానే పీఠం మీద కూర్చోగానే 2 గ్యారెంటీలు ఒకటి ఉచిత ప్రయాణం బస్సు రెండవది ఆరోగ్యశ్రీ పథకం ఈ రెండింటికి శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి ఇక నిన్న ఇంకొక 2 పథకాలకు శ్రీకారం చుట్టిండు ఇక 2 పథకాల గురించి మీకు వివరిస్తా ఎట్లుందనేది ఇక ఇక్కడ చూడుర్రి ఈ 2 పథకాల కోసం ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలంతా ఇక్కడనే ఉన్నారు ఈ 2 పథకాలు అమలు చేసి ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి కేసీఆర్ కేటీఆర్కు ఇదే నా సవాలని సవాల్ విసిరినటువంటి అంశం రేవంత్ రెడ్డి ఇట్లాంటి సవాల్ విసిరిండు ఈ 2 పథకాలను అమలు చేసి ఈ 2 పథకాలల్లో అనేకమైనటువంటి ఆంక్షలు విధించిండు అవేందో ముఖ్యంగా గృహజ్యోతికి సంబంధించి ఆంక్షలు కూడా మీకు వివరించి చెప్తా ఇక 500కి గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి 500కి గ్యాస్ సిలిండర్ ప్రారంభిస్తుంది కదా దీని వెనకాల ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ జూపల్లి కృష్ణారావు తుమ్మల నాగేశ్వరరావు సీతక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొండ సురేఖ సిఎస్ శాంతికుమారి ఇంతమంది కలిసి ఈ గ్యాస్ పథకాన్ని అమలు చేసిర్రు గ్యాసు ఈ 200 యూనిట్ల కరెంటు ఈ రెండింటిని వీళ్ళందరూ కలిసి ఇక 3 నెలల్లో కూలిపోయేందుకు మాది అల్లాటప్ప ప్రభుత్వం కాదు 3 నెలలలో కూలిపోతుందని అనేక మాటలు చెప్తున్నారు కదా 3 నెలలలో కూలిపోవడానికి మాది అల్లాటప్ప ప్రభుత్వం కాదు దద్దరిల్లే ప్రభుత్వం అని చెప్తున్నటువంటి రేవంత్ ఇక ఎంపీ ఎలక్షన్స్లో సవాల్ చూసుకుందాం మీరు దమ్ముంటే గెలువుండ్రి ఒక్క సీటు గెలువుండ్రి ఇలాంటి మాటలు మాట్లాడుతుండు ప్రజలు మిమ్మల్ని ఇట్లాంటి అనేకమైనటువంటి పథకాలు అంటే 6 గ్యారెంటీలలో వాళ్ళ ఆంక్షలు ఒక్కొక్కటి చూస్తే భయంకరంగా ఉన్నాయి మీకు ఈ 200 యూనిట్ల కరెంటు గురించి నేను చెప్తా చూడుర్రి ఇక చేవెళ్ళ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహాలక్ష్మినులకు కోటీశ్వరులను చేస్తాం మహాలక్ష్మినులందరినీ కోటీశ్వరులను చేస్తామని చెప్తుండు ఇక చూద్దాం 200 యూనిట్ల కరెంటు విషయానికి వస్తే ఆంక్షలు గ్యారెంటీ ఏది 200 యూనిట్ కరెంట్లకు ఇక గృహజ్యోతికి 1,00,000 నిబంధనలు మహాలక్ష్మికి కొరకరాని కొర్రీలు పెట్టినరాట ఇక కుటుంబంలో ఒక్కరికే గృహజ్యోతి వర్తింపు ఈ గృహజ్యోతి కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తిస్తుందయ్యా ఇక సొంతిల్లు లేకపోతే కరెంటు బిల్లు కట్టాల్సిందే సొంతిల్లు లేకపోతే కరెంటు బిల్లు కరెంటు బిల్లు కట్టకపోతే నడవది కట్టాల్సిందే ఈ కిరాయి ఇంట్లో ఉంటే 0 బిల్లుకు దూరం 200 యూనిట్ల ఫ్రీ కరెంటుకు మార్గదర్శకాలు నగరాల్లో అత్యధికంగా ఉన్నవి కిరాయి ఇండ్లే చూసిండ్రా కిరాయి ఇంట్లో ఉంటే బిల్లు కట్టాల్సిందే ఇవన్నీ మనకు ఎలక్షన్స్ ముందు చెబితే ప్రజలు ఆలోచించి ఓటేద్దామా వేయద్దా అనేటువంటి ఆలోచనకు వచ్చేవాళ్ళు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ని ఆంక్షలు పెడితే పేద ప్రజలకు వర్తించే విధంగా ఉందా కిరాయిలో ఉన్న వాళ్ళే పేద ప్రజలు ఉంటారు తెల్ల రేషన్ కార్డు ఒకటి ఉండి 4 కలెక్షన్లు ఉన్నాయంటే అట్లాంటి వాళ్ళే పేద ప్రజలు అయి ఉంటారు ఇట్లా ఈ పథకాలన్నీ కరెక్ట్గా పేద ప్రజలకు అందే విధంగా లేకుండా ఈ రకంగా ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ చూస్తే గృహజ్యోతి పథకం పేరు గొప్ప ఊరు దిబ్బలా కనబడుతున్నది ఈ గృహజ్యోతి చెప్పేటువంటి పేరు ఒక పెద్ద గొప్పగానే కనబడుతుంది కానీ దాని వెనకాల లొసుగులు ఇట్లున్నాయి ఇక గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టాసంగా ప్రకటించుకున్నది కానీ మార్గదర్శకాలకు వచ్చేసరికి ఇక పేదలెవరూ ఈ పథకాన్ని కిందికి రాకుండా అడ్డుకట్ట వేసినట్టుగా కనబడుతున్నది సొంత ఇల్లు లేని వారు కిరాయి ఇంట్లో ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉంటారు వాస్తవానికి సొంత ఇల్లు లేనోళ్ళు కిరాయి ఇళ్లలో ఉండేటోళ్ళు వీళ్ళే నిరుపేదలు వీళ్ళే పేద కుటుంబాలకు చెందినవి అంటే ఇక వీళ్ళే వాళ్ళకి వర్తింపు లేదు
వాళ్ళకే వర్తించదు. ఇక ఇప్పుడు వీరందరూ జీరో బిల్లుకు అనర్హులని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. తెల్ల రేషన్ కార్డు ఉన్న ఒక కుటుంబానికి ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉన్నా అందులో ఒక్క కనెక్షన్కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నది. ఇక విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వినియోగదారుల సంఖ్య 1.5 కోట్లు. ఇక ఇందులో కనీసము 0.5% మందికి కూడా జీరో బిల్లు వస్తుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. ఇక తెల్ల రేషన్ కార్డులు ఉన్నవారికి మాత్రమే పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాబట్టి 1.5 కోట్ల మందిలో కొంతమందికి ఇక కోత పడుతున్నట్టే. ఇక సొంతిల్లు లేక అద్దెకు ఉంటున్నటువంటి తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరికి ఈ పథకం వర్తించదు. సొంతిల్లు లేకుండా తెల్ల రేషన్ కార్డు ఉండి సొంతిల్లు లేకపోయినా ఇంకో కిరాయి ఇంట్లున్నా ఈ పథకం వర్తించదయ్యా. ఇగో ఇట్లా పెట్టినటువంటి ఆంక్షలు ఇవి ఎవరికి ఉపయోగపడతాయి, ఎట్లు ఉపయోగపడతాయో అనేది మాత్రం తెలియదు. ఇక సబ్సిడీ గ్యాస్ సగం మందికి. ఇక సబ్సిడీ గ్యాస్ విషయానికి వస్తే కూడా ఇది సగం మందికినట. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటేనే సబ్సిడీ దరఖాస్తుదారుడి పేరుతో గ్యాస్ కనెక్షన్ తప్పనిసరి. తెల్ల రేషన్ కార్డుకు కలిగిన వారే పథకం వర్తింపు. తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళే ఈ పథకానికి వర్తింపు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంటేనే సబ్సిడీ. ఆ ప్రజాపాలన మధ్యలో పెట్టి చూడు, ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి ఈ సబ్సిడీ వర్తిస్తుందట. దరఖాస్తుదారుడి పేరుతో గ్యాస్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుదారు పేరుతో గ్యాస్ కనెక్షన్ ఉంటేనే ఈ ఫ్రీ 500 గ్యాస్ కనెక్షన్ వర్తిస్తుంది, లేకపోతే వర్తించదు. మొత్తం డబ్బా ఏం లేదు. ఇక 3 ఏళ్ల సగటు ఆధారంగా సిలిండర్ల కేటాయింపు. ఇక బుకింగ్ సమయంలో మొత్తం బిల్లు చెల్లించాల్సిందే. ఆ తర్వాత లబ్ధిదారుల ఖాతాలో సబ్సిడీ. ఇది కేసీఆర్ చేసినటువంటి కుమ్మక్కులు అన్నారు కదా. కేసీఆర్కు తలమించిపోయినటువంటి ప్రయోగాలు, కేసీఆర్కు తలమించిపోయినటువంటి ఆలోచనలు ఇవన్నీ ఇక ఇట్లున్నాయి. దీన్ని ఇంకా ఫోటో పట్టుకొని పోజ్ ఇచ్చి అందరు నిలబడి చూపిస్తుర్రు. ఇంత దారుణమా అబ్బా, ప్రజలను మొత్తం ఆగం చేస్తుందిరా. ఇక ఇంకొకటి చూస్తే ఇక్కడ గగన్యాన్ కోసం ఎంపికైనటువంటి వ్యోమగాములు ఇక శుభాంశు శుక్లా, ప్రశాంత్, బాలకృష్ణన్ నాయర్, ఇక అంగద్ ప్రతాప్, ఇక అజిత్ కృష్ణన్లకు మంగళవారం తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో ఇక ఆస్ట్రోనాట్ వింగ్స్ పెడుతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ. ఇక్కడ మనం చిత్రంలో చూస్తున్నాం విజువల్స్లో. ఇక అంతరిక్షంలోకి భారత దూతలు వీరే. అంతరిక్షంలోకి పోయేటువంటి భారత దూతలు ఇక వీళ్ళే. గగన్యాన్ వ్యోమగాములను పరిచయం చేసిన మోదీ ఈసారి ఈ కౌంట్ డౌన్ రాకెట్ మనవే 140 కోట్ల మంది ఆకాంక్షలను ఇక రోదాప్సిలోకి మోసుకెళ్తారు అంటూ ప్రధాని మోదీ చెప్తున్నటువంటి మాటలు. ఇక ఇది ఇట్లా ఉంటే 300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ రెండో దశ. 300 ఎకరాల్లో జీనోమ్ వ్యాలీ రెండో దశ ప్రారంభం కాబోతుంది. ఇక వికారాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు. ఇక ₹1,00,000 కోట్ల పెట్టుబడితో 5 లక్షల మందికి ఉద్యోగాలు. ఇక బయో ఏషియా సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక మొత్తానికి ఉద్యోగాలు, చాలా మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నటువంటి రేవంత్. ఇక నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ సిమెంజ్కు ఇక జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పక్కనే ఇక శ్రీధర్ బాబు కూడా ఉన్నారయ్యా. వీళ్ళు కలిసి మళ్ళీ ఏం చేస్తుర్రేమో తెలియదు. ఇక పాత బస్తీ అభివృద్ధికి మజ్లిస్ ఆటంకం. ఇక విజయ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇక 1న బారాసా చలో మేడిగడ్డ. 1వ తారీఖున బారాసా వాళ్ళంతా మేడిగడ్డకు పోతారట. ఇక వీళ్ళంతా మేడిగడ్డకు పోయి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ మేడిగడ్డకు పోయి ప్రజలకు ఏమేమో చెప్తారుగా. కాళేశ్వరం మొత్తం బోగస్, కాళేశ్వరం మొత్తం అదంతా ఫేక్, దీంట్లో మొత్తం మోసాలే ఉన్నాయని చెప్తారు కదా. ఆ మోసాలు ఏందో ప్రజలకు మేము వివరించి చెప్తాం, అందరం కలిసి మళ్ళీ మేడిగడ్డ పోతామని కేటీఆర్ చెప్తుడు. 1వ తారీఖున వెళ్ళి దానిలో ఉన్నటువంటి అనుమానాలన్నీ ప్రజలకు విప్పి చెప్తామంటున్నా. ఇక మేడిగడ్డ ఘటన పైన 3 కేసులు నమోదుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఫార్సు. ఇక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మొత్తం మీద మేడిగడ్డ పైన 3 కేసులు నమోదు చేయాలని చెప్పిందట. 3 కేసులు. ఇక మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, పియర్స్ దెబ్బతిన్నడం పైన దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమికంగా 3 కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినటువంటి విషయం. మొత్తానికి 3 కేసులు నమోదు చేయాలని చెప్పినటువంటి ఎన్ఫోర్స్మెంట్. ఇక
చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలిసింది. ఇక నిర్మాణ సంస్థ ఎలాంటితో పాటు ఇక ఇటీవల కాళేశ్వరం రామగుండం ఇంజనీర్ ఇక ఇన్ చీఫ్గా తొలగించినటువంటి వెంకటేశ్వర్లపై కూడా కేసులు నమోదు చేయాలంటూ ఇందుకు సంబంధించిన కారణాలను వివరించినట్లు సమాచారం. ఇక ఈ విధంగా ఉంది. మొత్తం మీద 3 కేసులు బనాయించాలని చెప్తున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్. ఇక మొత్తానికి ఇక లోక్పాల్గా జస్టిస్ కన్విల్కర్ ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త. ఇక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక 2 ఏళ్ల తర్వాత లోక్పాల్ నియామకం. ఇక సభ్యులుగా జస్టిస్ లింగప్ప నారాయణ స్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, ఇక జస్టిస్ రితురాజ్ అవస్థి. ఇక వీళ్ళందరూ మొత్తానికి లోక్పాల్గా జస్టిస్ కన్విల్కర్ ఇక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమిస్తూ ఇక వీళ్ళందరినీ నియమించినటువంటి సుప్రీంకోర్టు. ఇక ఇది ఇక్కడ త్వరలో జీనోమ్ వ్యాలీ 2 ఇక ఇది వచ్చేసి 300 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్నామని మనం ఇంతకుముందే చూసినటువంటి వార్త. ఇక ఈయన చేసినటువంటి ఘనకార్యాలకు మొగాడవైతే 1 సీటు గెలుచుకోండి అంటూ సవాల్ చేస్తున్నటువంటి అంశం. ఇది బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేటీఆర్కు సవాల్ విసురుతుందో అమల్లోకి గృహజ్యోతి. ఇక వీటి వెనకాల యుద్ధం ముందే మనం చూసినాం గృహజ్యోతి గురించి చెప్పినాం కదా ఎట్లున్నాయో. ఇక పతంజలికి కోర్టు ధిక్కరణ నోటీసులు. ఈ పతంజలికి కోర్టు మొత్తం మీద ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇక తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వైద్య ఉత్పత్తుల ప్రకటనలపై సుప్రీం ఆంక్షలు. తప్పుడు సమాచారం ఇవ్వొద్దని ఆదేశాలు ఉల్లంఘించినట్టు ఇక IMA ఫిర్యాదు చేసింది. ఇక యోగాతో మధుమేహము ఉబ్బసం పూర్తిగా తగ్గుతాయి అనడం పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. యోగాతోని ఉబ్బసం మధుమేహం ఇవన్నీ తగ్గుతాయని పతంజలి చేసినటువంటి మాటలకు పూర్తిగా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి అంశం. ఇక తప్పుడు సమాచారం ఇవ్వొద్దన్న ఆదేశాలు ఉల్లంఘించినట్టు IMA ఫిర్యాదు. తప్పుడు సమాచారం ఇవ్వద్దయా అంటే తప్పుడు మాటలే చెప్పారు ప్రజలకు. చెప్పిన తర్వాత ఉంటుందా ఇక ఇట్లాంటి కథలు? యోగాతో మధుమేహము ఉబ్బసం పూర్తిగా తగ్గిపోతాయని తప్పుడు మాటలు చెప్పినటువంటి అంశం. ఇక నేటి నుంచి ఇంటర్ పరీక్షలు. ఇవాళ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభమైపోయాయి. ఇక లోన్ యాప్ ఏజెంట్ల వేధింపు, విద్యార్థి ఆత్మహత్య. ఒక యాప్లో లోన్ తీసుకుంటే విద్యార్థిని వేధించినటువంటి ఆ లోన్ మొత్తానికి విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. ఆన్లైన్ గేమ్స్ డబ్బు పోగొట్టుకొని ఇక లోన్ యాప్స్లో రుణం తీసుకున్నాడు. ఇక అప్పు తీర్చలేక బెదిరింపులు తాళలేక ఇంజనీరింగ్ విద్యార్థి బలవన్మరణం. ఈ ఆన్లైన్ గేములు చాలామందిని పొట్టన పెట్టుకుంటున్నాయి. ఆన్లైన్ గేమ్ డబ్బులు కట్టలేక ఒక దగ్గర లోన్ తీసుకుంటే ఆ లోను కట్టలేనటువంటి పరిస్థితిలో వాళ్ళ బెదిరింపులు తాళలేక చివరికి ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థి. ఇక తల్లిని అడ్డు పెట్టుకొని రాజకీయాలు. పొన్నం తల్లిని నేను అవమానించలేదు. ఇక సంజయ్ క్షమాపణ చెప్పాలి. తల్లిని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారట. పొన్నం తల్లిని నేను అవమానించలేదు అని చెప్తున్నటువంటి మాటలు. యాత్రను ఆపేయాలనుకుంటే కాంగ్రెస్కే నష్టం. ఇక హామీలు అమలును ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? నేను ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటా. కాంగ్రెస్ అభ్యర్థి ఓడితే పొన్నం తప్పుకుంటారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ విసిరినటువంటి సవాల్. కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ యాత్ర ఇక పాదయాత్ర శిబిరాన్ని ముట్టడించే యత్నం. పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆ రైల్లో మళ్ళీ ఆర్డినరీ ఛార్జీలు. ఇక్కడ చూస్తే ఏందయ్యా అంటే తల్లిని అడ్డు పెట్టుకొని రాజకీయాలు అని పొన్నం తల్లిని నేను అవమానించలేదని చెప్తున్నటువంటి సంజయ్ చెప్తున్నటువంటి మాటలు. సంజయ్ క్షమాపణ చెప్పాలి అని అడుగుతుండు పొన్నం. ఇగో ఇట్లున్నాయి కథలు. యాత్ర పేరిట బండి రాజకీయ డ్రామాలు. యాత్ర పేరిట బండి రాజకీయ డ్రామాలట. నా తల్లిపై అనుచిత వ్యాఖ్యలు సరికాదు సంజయ్ జాగ్రత్త. పొన్నం చెప్తున్నటువంటి మాటలు. సంజయ్కి సవాల్ విసురుతుండు. తన తల్లిపైన వ్యాఖ్యలు సరికాదని నేను అనలేదని చెప్తున్నటువంటి పొన్నం సంజయ్. ఇక అసాదుద్దీన్లో పార్లమెంటుకు వెళ్ళవద్దు. కాంగ్రెస్ పాలనలో 12 లక్షల కోట్లు అవినీతి. 12 కోట్ల అవినీతి జరిగిందట కాంగ్రెస్ పాలనలో. ఇక తెలంగాణలో 17 సీట్లు బీజేపీ గెలవాలి. కిషన్ రెడ్డి సవాల్. తెలంగాణలో 17 సీట్లకు 17 గెలవాలని కిషన్ రెడ్డి సవాల్ విసురుతుండు. ఇక ఒకటిన చెలో మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులన్నింటినీ సందర్శిస్తాం. అక్కడ నుంచి కాంగ్రెస్ కుట్రలు బయట పెడతాం. ఇక ఇష్టమైతే
ఆ పార్టీ నాయకులు రావచ్చు, మా పార్టీ అధినేత కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని కూల్చేందుకు సర్కార్ కుట్ర చేస్తుంది, చిన్న సమస్యకే ఇక బద్నాం చేస్తున్నారు, ఇక 10న కరీంనగర్లో బీఆర్ఎస్ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే రండి, మా పార్టీలో జాయిన్ కాండి అని చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఇక చూసుకుంటే ఇక రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా, 3 రాష్ట్రాల్లో ఇక క్రాస్ ఓటింగ్. రాజ్యసభ ఎన్నికల్లో హైడ్రామా జరుగుతుందట. ఇక 3 రాష్ట్రాల్లోనూ క్రాస్ ఓటింగ్. కర్ణాటకలో బీజేపీ ఇక జేడీఎస్కు ఎదురు దెబ్బ, ఉమ్మడి అభ్యర్థి కుపేంద్ర రెడ్డి పరాజయం. ఇక 3 స్థానాలు హస్తగతం. ఇక కమలానికి ఒకటే. హిమాచల్లో కాంగ్రెస్ నేత సింఘ్వి ఓటమి. ఇక సమానంగా ఓట్లు. ఇక డ్రాలో బీజేపీదే అదృష్టం. 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్. ఇక అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నాల్లో బీజేపీ ఉంది. ఇక మా ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారు, సీఎం సుకు కాంగ్రెస్ అప్రమత్తం. ఇక నేడు సిమ్లాకు డీకే. ఇక యూపీలో కమలానికి దక్కని అదనపు సీటు. ఇక బీజేపీకి 8, సమాజ్వాదీ పార్టీకి 2 సీట్లే. బీజేపీకి 8, సమాజ్వాదీ పార్టీకి 2 సీట్లే. ఇక ఇది ఇట్లా ఉంటే ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త. ఇక వెలుగు దినపత్రికలోకి వెళ్దాం. ఇక వెలుగు దినపత్రికలు చూస్తే ఇక్కడ కూడా మంగళవారం రోజు గ్యాస్ సిలిండర్ బుడ్డి, ఈ 200 యూనిట్ల కరెంటు, ఈ రెండింటిని పట్టుకొని చూపెడుతున్నటువంటి కథనం. దీని వెనకాల మీకు చూపించినాం కదా ఎట్లున్నదో. ఈ గ్యాస్ సిలిండర్ కూడా 955 రూపాయలు కడితే 955 రూపాయలు కడితే 455 రూపాయలు తర్వాత పడితే 500 రూపాయలు, ఈ 455 రూపాయలు మన అకౌంట్లో పడతాయట. అవి తర్వాత ఫస్ట్ అయితే 955 రూపాయలు చెల్లించాలి, 500 రూపాయలకి గ్యాస్ బుడ్డి, తర్వాత అవి మనకు జమ అవుతాయట. ఇగో ఇట్లున్నది. ప్రతి పథకం వెనుక కూడా ఒక కథనే ఉన్నది. ఇక రాజ్యసభ ఫలితాలను మార్చేసిన క్రాస్ ఓటింగ్. రాజ్యసభ ఫలితాలను మార్చేసినటువంటి క్రాస్ ఓటింగ్ అని చూస్తున్నాం మనం ఇక్కడ వార్త. ఇక రాడిసన్ డ్రగ్స్ కేసుతో టాలీవుడ్కు లింక్ ఉందట. రాడిసన్ డ్రగ్స్ కేసుతో టాలీవుడ్కు లింక్ ఉంది. ఇక రాడిసన్ హోటల్లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీలో టాలీవుడ్ లింకులు బయటపడ్డాయి. ఇక డైరెక్టర్ క్రిష్ ఇక సహా సినీ నటులు ఇక లిషి శ్వేతను ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇక కారును ఢీకొట్టి ట్యాంకర్ ఢీకొట్టిన ట్యాంకర్ ముగ్గురు మృతి. ఆ ముగ్గురు పాపం ఛాయ్ తాగుదామని హోటల్కి పోదామని పోయి ఒక దగ్గర కారు ఆపుకుంటే వెనక నుండి ట్యాంకర్ వచ్చేసి ఆయిల్ ట్యాంకర్ వచ్చేసి గుద్దగానే ముగ్గురు అక్కడికక్కడే స్పాట్లో చనిపోయినటువంటి ఘటన. ఇక ఇది ఇట్లా ఉంటే ఎల్లుండి మేడిగడ్డకు పోతాం, కాళేశ్వరం అంటే ఏంటో ప్రజలకు వివరిస్తామని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి సీటును గెలవాలి. అసదుద్దీన్ను పార్లమెంటుకు పోనీయొద్దు కిషన్ రెడ్డి మాటలు. ఎంఐఎం ఎక్కడుంటే అక్కడ రౌడీయిజమే. ఆ పార్టీ ఉన్న చోట అభివృద్ధి జరగదు. బీజేపీకి ముస్లిం ఇక మహిళలు అండగా ఉంటారని వ్యాఖ్య. ఇక హైదరాబాద్ వరల్డ్ సిటీలో విజయ సంకల్ప యాత్రలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మొత్తానికి హైదరాబాద్ సీటును గెలవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అసదుద్దీన్ పార్లమెంటుకు అసలుగా పోనీయొద్దు, పోతే మొత్తం ఆగమే అయిపోతుందని చెప్తుండు. ఇక బండి వర్సెస్ పొన్నం. ఇక వీళ్ళిద్దరి కొట్లాట కొలిక్కొచ్చే రకంగా ఉంది. పొన్నంపై సంజయ్ అనుచిత వ్యాఖ్యలతో దుమారం లేపుతున్నారు. బగ్గుమన్న కాంగ్రెస్ కార్యకర్తలు. ఇక పోలీసులకు ఫిర్యాదులు. సంజయ్ దిష్టి బొమ్మల దహనాలు. కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తానికి బండి సంజయ్ బొమ్మలను దహనాలు చేయడం, బగ్గుమనడం ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా కాదా? ఒకటే అయితే ఎలా ఉంటుంది, ఒకటి కాకపోతే ఎలా ఉంటుంది? కాంగ్రెస్ బీజేపీ ఒకటా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటా? ఇలాంటి అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నం చేస్తున్నారు. ఇక ప్రతిఘటించిన బీజేపీ కార్యకర్తలు. హుస్నాబాద్ నియోజకవర్గంలో హైటెన్షన్ మొదలైపోయింది. పొన్నంను వ్యక్తిగతంగా విమర్శించలేదన్న సంజయ్. అసలు వ్యక్తిగతంగా నేను విమర్శించలేదని సంజయ్ చెప్తున్నా కానీ నా తల్లి పైన వ్యాఖ్యలు చేశావని చెప్తున్నటువంటి పొన్నం ఇట్లాంటి అడ్డమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఇక అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి అంశం ఇక సంజయ్ చెప్పబట్టే నేను మాట్లాడలేదని అనంగా కూడా మళ్ళా నువ్వు నా తల్లిపైన విమర్శలు చేసినావు, నా పైన విమర్శలు చేసినావని మాట్లాడబట్టే. ఇక గొర్రెల స్కామ్పై ఏసీబీ రిపోర్టు రెడీ. గొర్రెల స్కామ్ మీద ఏసీబీ మొత్తానికి రిపోర్ట్ రెడీ చేసింది. ఈ గొర్రెల స్కామ్ వాస్తవానికి ఎట్లా జరిగింది, అందులో అధికారులు కుమ్మక్క అయిపోయినరా, ప్రజాప్రతినిధులు ఉన్నారా, మరి ఎవరితోని ఈ స్కామ్ జరిగింది,
కాంట్రాక్టర్లతో ఆఫీసర్లు కుమ్మక్కయ్యారట. కాంట్రాక్టర్లతోనే ఆఫీసర్లే కుమ్మక్కయ్యారు. ఇక రైతులకు ఇవ్వాల్సిన 2.10 కోట్లు బినామీ అకౌంట్లకు మళ్లింపు చేసిండ్రు. ఇప్పటికే 4 ప్రభుత్వ అధికారులు అరెస్ట్ అయిపోయారు ఆల్రెడీ. ఇక విదేశాలకు పారిపోయిన కాంట్రాక్టర్లు 2 రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్టు. ఇది ఎంక్వైరీ చేయగానే ఆయన కాంట్రాక్టర్లు విదేశాలకు పారిపోయినట. మొత్తానికి వెలుగు దినపత్రిక టోటల్గా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉంటుంది. దీనిలో డౌటే లేదు. ఇక 6 ఏళ్ళు నిండితేనే ఇక ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్. చిన్న పిల్లలకి 6 ఏళ్ళు నిండితేనే ఇప్పటి నుండి ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్లు జరుగుతాయట. అడ్మిషన్స్ తీసుకుంటారు. 6 ఏళ్ల లోపు ఉంటే అడ్మిషన్స్ తీసుకునే అవకాశాలు లేవు. ఇక రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు. ఇది కేంద్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రాలకి. ఇక 1వ తరగతిలో అడ్మిషన్లపై కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. 6 ఏళ్ళు నిండిన పిల్లలకే ఫస్ట్ క్లాస్లో ఉమ్మడి అడ్మిషన్లు ఇచ్చేలా చర్యలు చేపట్టింది. రానున్న 2025-24 సంవత్సరం నుంచి 2024-25 సంవత్సరం నుండి ఇది ప్రారంభం కాబోతున్నటువంటి కథనం. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక నమస్తే తెలంగాణలో మనం చూద్దాం. ఇదంతా నమస్తే తెలంగాణ ఏదో ఒకటి కానీ మొత్తం మీద ఇక ఒక్క ఊరు 100 బోర్లు, సాగునీటి కోసం రైతుల తిప్పలు. ఇక నెల రోజుల్లో ఎదుట్ల జల్లెడ. ఇగో ఇట్లా ఉన్నది. నీళ్లు మొత్తం అడిగంటిపోయినాయి. భూములల్లా దిగజారిపోయినటువంటి పరిస్థితి. నీళ్ళే కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. ఇక సాగునీటి కోసం రాస్తారోకో. ఖమ్మం జిల్లా కూసుమంది మండల రైతుల సాగునీటి కోసం రోడ్డెక్కిర్రు. ఇక పాలేరు రిజర్వాయర్ నుంచి ఇక నీటిని వదిలి 5,000 ఎకరాలకు కావాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాస్తారోకో చేపట్టారు. మొత్తానికి నీళ్లు లేక రోడ్డు ఎక్కినటువంటి రైతులు. సాగునీటికి కష్టమే, తాగడానికి కూడా కష్టమే, అట్లా అయిపోయింది. ఇక సంక్షోభం మూగబోయిన సిరిసిల్ల మరమగ్గాలు. నేడు సిరిసిల్లలో కార్మికుల మహాధర్నా. ఈ సాంచలు మొత్తం మూగబోయినాయి. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం పోగానే మొన్న నాకు ఒక సిరిసిల్ల బాధితుడు ఫోన్ చేసి చెప్తుండు, అన్న మా సాంచలన్నీ మూగబోయినాయి, మాకు అసలు పని లేకుండా పోయింది, అసలు సాంచలు మూసేస్తారట, మా పరిస్థితి ఏందో, మాకు ఎలాంటి ఉపాధి లేదు అని మొర్రో మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణంగా కక్షగట్టినటువంటి రేవంత్, ఏకంగా సిరిసిల్ల మీద కక్షగట్టినటువంటి రేవంత్ ఇక పతనం అంచనా. హిమాచల్ సర్కార్ గింత అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్ల వాళ్ళపైన గింత కక్షగట్టడం ఎందుకు రేవంత్? ఇది ప్రభుత్వ ప్రజాపాలన అని చెప్పినవు. ప్రజాపాలనలో చేసేటువంటి కథలు ఇవేనా? సిరిసిల్ల వాళ్ళకి ఉపాధి లేకుండా చేనేత కార్మికులు వాళ్ళు చేసుకుంటే కానీ చేస్తే కానీ వెళ్ళనటువంటి పరిస్థితి. వాళ్ళపైన మీ యొక్క అధికారం చెలాయించడం ఏంది చెప్పండి రేవంత్ రెడ్డి? ఇది ఎంతవరకు న్యాయం? ఇట్లా ఉన్నాయి మన ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కథలన్నీ ఇట్లా ఉన్నాయి.